తమిళ హీరోలు తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేస్తుంటే తెలుగు హీరోలు కూడా జస్ట్ ఫర్ ఎ చేంజ్ తమిళ డైరెక్టర్లతో సినిమాలు కమిట్ అవుతున్నారు. ఎప్పుడు ఒకే కాంబినేషన్స్ మేకింగ్స్ ని చూసిన ఆడియన్స్ ఈ నేటివిటీ డిఫరెన్స్ ఉన్న కాంబినేషన్స్ ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీతో కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. ఈ సినిమాని హాలీవుడ్ టెక్నీషియన్స్ తో గ్లోబల్ రేంజ్ విజన్ తో సాలిడ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ కాంబినేషన్ కి తోడు దీపికా పదుకోన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. మాస్ కమర్షియల్ సినిమాలతో మంచి హిట్స్ లో ఉన్న అట్లీ ఆల్రెడీ బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో సినిమా చేసి సక్సెస్ కొట్టారు. మరోవైపు బన్నీ కూడా పుష్ప 2తో బాక్సాఫీస్ బద్దలు కొట్టారు. అనౌన్స్మెంట్ వీడియోతో పాటు ఇప్పటికే రిలీజ్ చేసిన వీడియోలతోనే సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన అట్లీ బన్నీ సినిమాలో ఇంకేం చూపిస్తారో అని ఆసక్తిగా ఉన్నారు ఆడియన్స్. అల్లు అర్జునే కాదు, ఎన్టీఆర్ కూడా తమిళ డైరెక్టర్ నెల్సన్ తో సినిమాకు కమిట్ అయ్యారు. ఇప్పటికే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్ జైలర్ లాంటి సినిమాతో అద్దరుగొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ తో కాంబినేషన్ సెట్ చేసుకున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ తో జైలర్ 2 సినిమా చేస్తున్న నెల్సన్ ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ తో సినిమా పనులు స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం గేమ్ చేంజర్ సినిమాని రామ్ చరణ్ తమిళ డైరెక్టర్ శంకర్ తోనే చేశారు. ఇలా స్టార్ హీరోలే కాదు, నాగ చైతన్య, రామ్ లాంటి యంగ్ హీరోలు కూడా తమిళ డైరెక్టర్లతో సినిమాలు చేశారు. అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అయినా సరే తమిళ డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తున్నారు మన హీరోలు. రీసెంట్ గా సందీప్ కిషన్ తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేశారు. తెలుగు డైరెక్టర్లు తమిళ హీరోలకి హిట్లిస్తున్నా తెలుగు హీరోలకి మాత్రం తమిళ డైరెక్టర్లు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ముంచేస్తున్నారంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో టాక్ వైరల్ అవుతోంది. మరి ఈసారి మన వాళ్ళకి హిట్లు వస్తాయేమో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.